మీరు చూస్తుంది KB9 న్యూస్, ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారం. అందరికీ నమస్కారం. 10th క్లాస్ రాసినటువంటి పిల్లలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అడ్వాన్స్ అందరికీ కంగ్రాట్స్. అందరూ మంచి మార్కులతో పాస్ అవుతారు. నేను ఇండియా మహిళా ఫౌండేషన్ తరఫున మాట్లాడుతున్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ మంచి మార్కులతో పాస్ అవుతారు. అనివార్యంగా ఏమైనా తక్కువ మార్కులు వస్తే కనుక డిస్టర్బ్ అవ్వద్దు దయించి. ఇదే మన జీవితం కాదు. ఈ ఎగ్జామ్ అంతా ఇంక ఎగ్జామ్ రాయొచ్చు. కానీ పిల్లలు పోతే పిల్లలు రారు కదా, అది చాలా బాధాకరమైన విషయం. పిల్లలకి నా రిక్వెస్ట్ ఏంటంటే తల్లిదండ్రుల బాధ కూడా మీరు అర్థం చేసుకోండి. ప్రెస్టేజ్లకి వెళ్ళకండి, ఈగోలకి వెళ్ళకండి. మీ ఇంటి పరిస్థితి బట్టి మీ మార్కులు సరిపోతాయి, పర్వాలేదు. అలానే మీరేమి బాధపడద్దు. మీకు మేము సహకరిస్తాము, మీకు మేము అండగా ఉంటాము. తల్లిదండ్రులు మీకు సహకారం ఇస్తారు. ఎవరైనా తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పెడితే కనుక మాతో చెప్పండి. తల్లిదండ్రులకు నా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి. ఈ టైంలో 10th క్లాస్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఎంతోమంది తర్వాత మార్కులు తక్కువ పోతాయో పరిచిపోతుందని పిల్లలు అగత్యాలకు పాటుపడిపోతున్నారు. దయించి తల్లిదండ్రులకు నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళని మీరు అర్థం చేసుకోండి. వాళ్ళకి మానసిక ఒత్తిడిని తగ్గించండి. మేమున్నాము, మేము పర్వాలేదు, పాస్ అయినా పర్లేదు, ఫెయిల్ అయినా పర్లేదు అన్న మళ్ళీ ఎగ్జామ్ రాద్దురు అమ్మ అని చెప్పేసి పిల్లల్ని ఓదార్చండి. మీరే ఓదార్చాలి. మీ పిల్లలు మీరే సర్దిద్దుకోవాలి. మీ పిల్లలకి మీరే కౌన్సిలింగ్ ఇవ్వాలి. అంతేగాని ఇరుగు పొరుగు పిల్లలతో పోల్చుకోవడం, ఇంకోలాగా అంటే వాళ్ళు బాగా మార్కులు వస్తాయి, వాళ్ళు బాగా చదువుతున్నారు, నువ్వు చదవట్లేదు అనే పిల్లలు డిస్కస్ చేయకండి. దయించి పిల్లల్ని మనమే సేవ్ చేసుకోండి, వాళ్ళని కాపాడండి. ఈ 2 రోజులు ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన 2 రోజుల ముందు మీరు పిల్లలతో గడపండి. ఫ్రెండ్లీగా ఉండండి. వాళ్ళకి ఓదార్పు మీరే ఇవ్వాలి. ఒంటరిగా పిల్లల్ని ఎక్కడికి పంపకండి, ఒంటరిగా పిల్లల్ని ఎక్కడ ఉంచకండి. నా రిక్వెస్ట్ చిన్నపిల్లలకి దండం పెట్టి చెప్తున్నాను, మీకు ఆరోగ్యానికి పాటుపడద్దు. మీకు మేమున్నాము, మా సంస్థ తరఫున ఏ హెల్ప్ కావాలన్నా ఇస్తాము. చదువే ప్రపంచం కాదు, చదువే జీవితం కాదు. మీకు బోల్డ్ ఉన్నాయి, ఇంకా బోల్డ్ వయసు ఉంది, బోల్డ్ భవిష్యత్తు ఉంది. తప్పకుండా మంచి మార్కులు మళ్ళీ పాస్ అవుతారు. మీ నిర్ణయం వల్ల మీ తల్లిదండ్రులు బాధపడ్డది. ప్లీజ్ దయించి పిల్లలకి నా రిక్వెస్ట్. అందుకని అందరూ మంచి మార్కులతో పాస్ అవుతారని కోరుకుంటున్నాను. ఇన్కేస్ ఏమైనా తక్కువ మార్కులు వస్తే మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అందరూ హ్యాపీగా ఉండాలి. సర్వే జన సుఖనో భవంతు. ఫౌండేషన్ తరఫున ఈ నెల 23వ తారీఖున 10th క్లాస్ ఫలితాలు వెలువడుతున్నాయి కాబట్టి అందరికీ మా యొక్క విన్నపం ఏంటంటే అందరూ కూడా మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఒకవేళ మీకు తగినంత ఆశించినంత మెరిట్లు ఏదో మార్కులు రాకపోయినా సరే ఎవరూ కూడా మనస్తాపానికి గురి కావద్దండి. పరీక్ష అనేది కేవలము మన విజయానికి మాత్రమే తొలిమెట్టు అనుకోవాలి. అలా అని చెప్పేసి మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. అంటే పరీక్ష ఫెయిల్ అయిపోయాను, మనస్తాపం, ఆత్మహత్యలు అలాంటివి ఏవి చేసుకోకుండా మీ తల్లిదండ్రులకు మాత్రం తీరని బాధ పెట్టకండి. మంచి మార్కులతో అందరూ పాస్ అవుతారని ఆశిస్తూ ఉన్నాము. ఇంకో విషయం ఏంటంటే తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఈ 2 రోజులు చాలా దగ్గరగా తీసుకొని వాళ్ళని కనిపెడుతూ ఉండాలి. పిల్లలందరూ కూడా మంచి మార్కులతోనే పాస్ అవుతారు. వాళ్ళ విజయానికి మీరు కూడా కారణం అవుతారు. దయచేసి పిల్లలు మార్కులు రాలేదని ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. ఇండియన్ మహిళా తరఫున నేను కోరుకుంటున్నాను. మీకు ఇంకేమైనా కౌన్సిలింగ్ కావాలంటే మా మేడం గారు GVL పద్మ గారు కౌన్సిలింగ్ ఇస్తారు.